అందరికీ నమస్కారం. ఉగాది వచ్చేసిందండోయ్. ఇది మన తెలుగువారి ఉగాది. మరి మన తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థాలు తెలుసుకోవాలి కదా. చూద్దాం. మొదటిది ప్రభవ అంటే ప్రభవించినది అంటే పుట్టుక అని అర్థం. రెండవది విభవ వైభవంగా ఉండేది అని అర్థం. మూడవది శుక్ల అంటే తెల్లనిది, నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక. నాలుగవది ప్రమోదూత అనగా ఆనందం ప్రమోదభరితంగా ఉండేది అని అర్థం. ఐదవది ప్రజోత్పత్తి అంటే ప్రజ అంటే సంతానం, సంతానం వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి. ఆరవది అంగీరస. అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరు వచ్చిందని అర్థం. ఏడవది శ్రీముఖం, శుభమైన ముఖం, ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగానే ఉంటుందని అర్థం. ఎనిమిదవది భావ. భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావనారాయణుడు. ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. అలాగే తొమ్మిదవది యువ. యువ అనేది బలానికి ప్రతీక. పదవది ధాత అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు అని అర్థం వస్తుంది.